మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు హరీష్ శంకర్ ఈ కాంబో కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయినప్పటి నుండి ఈ కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక చిరు రీఎంట్రీ తర్వాత ఇప్పటి వరకు 5 సినిమాలు చేశారు. ఈ మధ్య కూడా ఈ కాంబోలో సినిమా ఆల్మోస్ట్ సెట్ అయిందని, త్వరలో షూటింగ్ మొదలు కానుందని అంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి కూడా రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు తాజాగా మరోసారి చిరంజీవి, హరీష్ శంకర్ మూవీ తెరపైకి వచ్చింది. త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా మొదలు కానుందంటూ అప్పట్లో దర్శకుడు పూరి జగన్నాథ్ చిరుతో చేద్దాం అనుకున్న ఆటో జానీ సినిమా కథనే చిరు హరీష్ కాంబో కోసం సెట్ చేశారట. అదే కథకు హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేశారట. తన స్టైల్లో పంచులు, ప్రాసలు, హీరోయిజం ఉండాలని సెట్ చేశారట. అదే కథను చిరుకు వినిపించగా ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారట. ఈ సినిమాకు ముందు నుండి అనుకున్నట్లుగానే ఆటో జానీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నారట. ఆ టైటిల్ అయితేనే అటు క్లాస్ ఇటు మాస్ సెట్ అయ్యేలా ఉంటుందని అనుకున్నారట మేకర్స్. విశ్వమరు షూట్ లో బిజీగా ఉన్న చిరు అది కంప్లీట్ అవ్వగానే వెంటనే హరీష్ మూవీ షూట్ లో పాల్గొంటారని టాక్. ఇక హరీష్ కూడా ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ 2 సినిమా తర్వాతనే చిరంజీవితో ఈ సినిమా మొదలు పెట్టున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.